హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తమిళ నట తలగా అభిమానులను గుండెల్లో గూడు కట్టుకున్నారు అజిత్ కుమార్. ఈ మధ్య అజిత్ విజృంభణ కాసింత నెమ్మదందించిన ఆయన అభిమానులకు మాత్రం తల సినిమా వస్తుందంటే చాలు పండగే. అంతలా తమిళ జనాన్ని అలరిస్తున్న అజిత్ కుమార్ తెలుగు నట పుట్టడం విశేషం. ఎందరో తెలుగువారు తమిళ చిత్ర సీమలోనూ రాణించారు. అజిత్ స్థాయిలో తమిళ సీమలోనే స్థిరపడి స్టార్ హీరో అయిన వారు లేరు. అజిత్ సినిమాలు అనేకం తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ కుమార్ కన్ను తెరిచింది సికింద్రాబాద్ లోనే. 1971 మే 1న అజిత్ జన్మించారు. కొంతకాలం వైజాగ్ లోనూ ఉన్నారు. చెన్నైలో చదివారు. అయితే అతన్ని అన్న తమ్ముడు ఇద్దరు చదువులోనే ఎంతగానో రాణిస్తే అజిత్ మాత్రం పెద్దగా చదువుకోలేదు. 1990లో సురేష్ హీరోగా రూపొందించిన ఎన్ వీరుడు ఎన్ కన్నవన్ అనే చిత్రంతో అజిత్ ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ ప్రేమ పుస్తకం తెరకెక్కిస్తూ అజిత్ ను హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో అజిత్ పేరును శ్రీకర్ గా మార్చారు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రమాదవశాత్తు శ్రీనివాస్ మరణించారు. తర్వాత గొల్లపూడి సినిమాను పూర్తిగా చేశారు. అందువల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఈలోగా తమిళ దర్శకుడు సెల్వన్ రూపొందించిన అమరావతి చిత్రంలో హీరోగా నటించారు అజిత్. ప్రేమ పుస్తకం విడుదలైన తెలుగులో అతనికి అవకాశాలేమీ లభించలేదు. దాంతో తమిళ నటకే తన అదృష్టం పరీక్షించుకున్నారు. అగత్యన్ దర్శకత్వంలో అజిత్ నటించిన కాదల్ కొట్టై అనూహ్య విజయం సాధించి ఈ చిత్రం తెలుగులో ప్రేమలేఖ పేరుతో అనువాదమై ఇక్కడ మంచి విజయాన్ని చిక్కెందుకించుకుంది. ప్రేమలేఖ పేరుతో అనువాదమై ఇక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎస్జే సూర్య తెరకెక్కించిన వాలి చిత్రంలోనూ అజిత్ అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్రం కూడా విజయంతో అజిత్ తమిళ నట స్టార్ హీరోగా మారారు. తమిళ నట అజిత్ కు ఊహించని విధంగా స్టార్డం లభించింది. అతను నటించిన అనేక చిత్రాలు విజయపదంలో పయనించాయి. అజిత్ స్టైల్ అంటే ఆయన అభిమానులకు విపరీతమైన క్రేజ్. తల మొత్తం నెరిసిపోయిన రంగు కూడా వేసుకోకుండా, కొన్నిసార్లు గడ్డం కూడా గీయించుకోకుండా అజిత్ నటించిన తీరు ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో కట్టిపడేస్తోంది. ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాలనటిగా మెప్పించిన శాలినిని అజిత్ పెళ్లాడారు. వారికి 2 పిల్లలు. అజిత్ కు రేస్ కార్లు, బైక్స్ అన్న ఎంతో ఇష్టం. ఇక తనతో పనిచేసే వారిని, షూటింగ్ లో కోవర్క్స్ ను ఆయన ఎంతగానో గౌరవిస్తుంటారు. తన ఇంట్లో పనిచేసే వారికి ఇల్లు కూడా కట్టించి మంచి మనసు చాటుకున్నారు అజిత్. నెర్కండు పడే వరకు అజిత్ సినిమాలు వసూల వర్షం కురిపించాయి. గతేడాది వచ్చిన వలిమై, ఈ సంవత్సరం విడుదలైన తునివు అంతగా ఆకట్టుకోలేకపోయింది. మళ్ళీ అజిత్ మునుపటి స్పీడు చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి అభిలాషను అజిత్ ఏ సినిమాతో తీరుస్తారో చూడాలి. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటారు అజిత్. ఇక తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళనాడులో మాత్రం సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు అజిత్. తమిళ్లో అజిత్ ఎన్ వీడున్ ఎన్ కవరన్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాలన్, కాదన్ వారువాల, కాదన్ ఎన్నన్ వంటి సినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరియర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమ కథ చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్ అయి చాలా పెద్ద హిట్ అందుకుంది. ఇక ఎస్జే సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలీతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ప్రముఖ నటి శాలినిని 2000 సంవత్సరంలో పెళ్లాడారు. అజిత్ బహుభాష గోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అందరి హీరోలకు కాకుండా జుట్టు మొత్తం తెల్లబడినా, ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తూ ఉన్నారు అజిత్. 3 సార్లు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలా మందికి తెలియని మరో విషయం, ఆయన దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరు. అజిత్ ఫార్ములా 2 రేసింగ్ లో డ్రైవర్ గా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ నటుడుగా మారక ముందు బైక్ మెకానిక్ గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీ నుండి నడిపారు. కొన్ని యాడ్స్ లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లోకి అవకాశం వచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారారు. అజిత్ 1999లో సురేందర్ సి రొమాంటిక్ డ్రామా ఉన్నడెత్తై తమిళం మాలవికతో కలిసి తన కెరియర్ ను ప్రారంభించారు.
ఎస్జే సూర్యతో వాలి చిత్రంలో డ్యూయల్ రోల్ చేసి అభిజిత్ ఈ సినిమాతో తన మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ సినిమా చెవి మూగ సోదరుడు తన తమ్ముడికి భార్యపై చూపించే ఆసక్తి చుట్టూ తిరుగుతోంది. విమర్శలకు ఈ చిత్రాన్ని ఇన్స్టంట్ క్లాసిక్ గా అభివర్ణించి అజిత్ ప్రభావవంతుడైన నటుడిగా నిలిచారు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనంద పుంగాత్రేయ నీ వరుణై ఎనలోని పాత్రలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కొత్త శతాబ్దానికి ముందు అమర్కలం విజయవంతమైంది. ఈ సినిమా ప్రేమ, ఆప్యాయత వ్యక్తిగతం పరచడంలో విఫలమైన నిర్లక్ష్య యువకుడి కథను చెప్పేది. అజిత్ ఈ పాత్ర ద్వారా విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. 2000లో మూగవారి వాణిజ్య పరంగా, విమర్శలకు పరంగా విజయవంతమైంది. సంగీత దర్శకుడి జీవితంలోని కష్టాలను చూపించే చిత్రంలో అజిత్ నటనకు రెడీఫ్ నిజమైన జీవితగా అభివర్ణించింది. అదే సంవత్సరంలో కందుకొండన్ మల్టీస్టార్ చిత్రంతో అజిత్ మెప్పు పొందారు. ఆ తర్వాత దీనా, సిటిజన్ వంటి చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. పువ్వెలం ఉన్వాసంలో అజిత్ నటనకు తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక చలనచిత్ర పురస్కారం లభించింది. 2003 నుండి 2005 వరకు అజిత్ మోటార్ రేసింగ్ పై దృష్టి సారించి తక్కువ చిత్రాలతో మాత్రమే అలరించారు. ఎన్నై తలట్టు, వరువాల, అంజనేయ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం కాకపోయాయి. 2006లో పరమశివన్ తో తిరిగి విజయవంతమైన పురోగమనం చేశారు. అతని పెద్ద విజయం వరలారు తర్వాత వచ్చింది. 3 విభిన్న పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శలకు ప్రశంసలు పొంది 2007లో బిల్లా రీమేక్ లో అజిత్ స్టైల్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డు మరో నామినేషన్ తెచ్చింది. అజిత్ తన కెరియర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రతి దశలో తన నటనకు మెరుగుపరుచుకుంటూ విమర్శలు, ప్రేక్షకుల నుండి మెప్పు పొందారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.